హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాంకుల్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి భారీ శుభవార్త. ఈరోజు మనకి అఫీషియల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 12,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఈ వేకెన్సీస్కి మీకు మీ సొంత ఊరిలో, మీ సొంత ఊరికి దగ్గరలోనే బ్యాంకుల్లో పోస్టింగ్స్ ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. అండ్ ఈ నోటిఫికేషన్స్ గురించి కొంతమందికి తెలిసి ఉంటుంది, బట్ మీకు నేను ఎవరు చెప్పినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని అయితే చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా. సో వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఒక ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 7,000కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళేమో 5,000కి పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు. రెండు నోటిఫికేషన్స్ కలుపుకుంటే మనకి 12,000కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామినేషన్ ఇది రాసుకోవచ్చు. అంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటు మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మనకి అది అయిపోయిన తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా, అంటే మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి ఒక చిన్న టెస్ట్ పెడతారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఈ టాపిక్స్ నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్గా మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారు. మన తెలుగు వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ ఏంటి మనకి తెలుగు కాబట్టి, సో మీకు తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ మీకు ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేసేస్తారు. ఈ యొక్క ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగాన్సర్కి 1/4 నెగటివ్ విధానం ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే, ఏపీ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అండ్ తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరనమాట. టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ సంఖ్యలో వేకెన్సీస్ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రెండు నోటిఫికేషన్స్ కలుపుకుంటే మనకి 12,000+ వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అండ్ తెలంగాణ వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. తెలుగు లేదా ఉర్దూ అని చెప్పేసి ఇచ్చారు మన తెలుగు వాళ్ళకి సంబంధించి. సో మనకి కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ముందుగా నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఎలిజిబులే. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో అయితే కామెంట్ అయితే చేయండి, ఎస్ అని చెప్పేసి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో, నాకు కూడా ఐడియా వస్తుంది. సో లాస్ట్ డేట్ June 8 వరకు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 2 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించి సో మీకు మినిమం 20 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years ఆఫ్ ఏజ్ ఉండాలి. దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయన్నమాట. SC, ST, OBC, PWD క్యాండిడేట్స్కి. సో మీకు క్యాస్ట్ వరకే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలోనేమో 5,000 ఉన్నాయి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనేమో 7,150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే, మీరు ఏదైనా డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. May 1, 2026 కల్లా మీకు యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలన్నమాట.
అయితే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 2 నోటిఫికేషన్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ మంత్ కూడా 50,000 రూపీస్ ఇక ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే మీకు దానికి రిలేటెడ్గా ఆ యొక్క సర్టిఫికేట్ ఇస్తారు. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మీరు పర్మనెంట్ జాబ్ కొట్టడంలో అయితే హెల్ప్ అవుతుంది. అది ఎవరు కూడా మీకు చెప్పలేదు. ఆ డీటెయిల్స్ కూడా ఇదే వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి ఫీజు కూడా మీరు పే చేయాలి. ఎవరు ఎంత అప్లికేషన్ ఫీజు పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 200 అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు కూడా 200, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మేల్ అయితే 800, జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ అయితే 600 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఒక ఎస్బీఐ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వచ్చేటువంటి సర్టిఫికేట్ ద్వారా మీరు ఎస్బీఐలో క్లర్క్ జాబ్ కొట్టడంలో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ డీటెయిల్స్ ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో ఇది ఎవరికి తెలియదు అండ్ ఎవరు కూడా మీకు చెప్పారనమాట. సో మీరు ఎస్బీఐకి సంబంధించి క్లర్క్ నోటిఫికేషన్లో సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అక్కడ డీటెయిల్స్ వాళ్ళు ప్రతి నోటిఫికేషన్లో మనకి రీసెంట్గా మెన్షన్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎవరైతే ఎస్బీఐలో అప్రెంటిస్షిప్ అనేది కంప్లీట్ చేస్తారు వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి ఫైనల్ సెలెక్షన్ చేసేటప్పుడు ఆ యొక్క అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎస్బీఐలో మీకు 2.5% బోనస్ మార్క్స్ అనేవి యాడ్ చేయడం అనేది జరుగుతుందంట. సో దీని ద్వారా ఏంటంటే మీరు ఇతరులతో కంపారిజన్లో మీరు ఈజీగా ఎస్బీఐ క్లర్క్ జాబ్ అనేది కొట్టొచ్చు. సో కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ మీకు ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్లో ఏంటంటే ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదనమాట. ఇందులో మీకు 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 1 అవర్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటి అంటే సో మీకు జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఈ 4 సెక్షన్స్కి సంబంధించి టాపిక్స్ నుంచి మీకు ఈచ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో మీకు ఎగ్జామ్ అనేది మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. కాకపోతే మీకు ఎగ్జామ్ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ మాత్రం మీకు తెలుగులో అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ మీరు చేంజెస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. సో ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ లింక్స్ అనేవి మన వెబ్సైట్లో అయితే ఇస్తాం. అక్కడ నుంచి వెళ్ళి మీరు క్రాస్ చెక్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ఆపర్చునిటీ. మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి apprenticeshipindia.gov వెబ్సైట్ ద్వారా లేదంటే NATS education.gov.inకి సంబంధించిన వెబ్సైట్ త్రూగా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే మీకు బ్యాంకుల్లో పర్మనెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది కదా, అందులో మీకు వెయిటేజీ దొరుకుతుంది. సో ఎలాగైతే మనకి రైల్వేలో అప్రెంటిస్షిప్ చేస్తే మనకి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు 20% వెయిటేజ్ ఎలా ఇస్తారు, ఇక్కడ కూడా మీకు పర్మనెంట్ జాబ్ కొట్టడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి సో ఏ ఒక్క ఆపర్చునిటీ కూడా వదులుకోకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. బ్యాంకుల్లో కెరీర్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నాము, బ్యాంకుల్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. సో మీకు ఈ 2 నోటిఫికేషన్స్కి సంబంధించి డీటెయిల్స్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.